ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి ముక్కలుగా చేసి కిరాతకంగా హతమార్చాడు. ఎముకలను కాల్చి బూడిదను చెరువులో పడేశాడు. పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేశారు. అయితే తాజాగా గురుమూర్తిని మరలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు తన ఇంటికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేసినటువంటి పోలీసులు అనంతరం తన ఇంటికి మంగళవారం నిందితుడు ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. విచారణలో మాధవిని హత్య చేసినట్టుగా గురుమూర్తి ఒప్పుకున్నారు. హత్య చేసినటువంటి తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉడికించానని కూడా ఆ వ్యక్తి తెలిపాడు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి గురుమూర్తి పోలీసులను ముప్పు తిప్పులు పెట్టారు. అనవసరంగా తనపైన నిందలు వేస్తున్నారని, తనకేం తెలియదని ఇన్నాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే హత్య జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సో దీంతో అసలు స్కెచ్ అంతా కూడా బయటపడింది. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. దీంతో మాధవి హత్య కేసు తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా మాజీ సైనిక ఉద్యోగి అయినటువంటి భర్త గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్లో వేడి చేసి వేడి నీళ్లలో హీటర్ తోటి వేడి చేసి వాటంతటి కూడా ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేశాడు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డారు. నిందితుడు పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తనకేం తెలియదని చివరకు తానే చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించినటువంటి సందర్భంలో ఒక కంక్లూజన్ అయితే ఈ కేసుకు సంబంధించి రావడం జరిగింది. ఇక తర్వాత కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. పోలీసులకు ఈ కేసు హిస్టరీలోనే ఒక లెసన్ కానుంది. దీన్ని ఛేదించడానికి పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి అన్ని సాంకేతిక వ్యవస్థలను వాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మర్డర్ జరిగింది, మర్డర్ తనే చేసిందని ఫస్ట్ రోజే మనందరికీ కూడా బయటికి తెలిసినప్పటికీ దాన్ని రుజువు చేయడానికి, న్యాయస్థానానికి రుజువు చేసేందుకు, ఆధారాలు సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మాజీ సైనిక ఉద్యోగి అంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే క్లూ దొరకకుండా హత్య చేయొచ్చు అన్ని రకాలుగా వెబ్ సిరీస్లు చూసి మరీ ప్లాన్డ్గా చేశాడు కాబట్టి ఎలాంటి క్లూ కూడా వదలలేదు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా మారింది. సో చివరికి బ్లూ రే టెక్నాలజీతో నిందితుడు గురుమూర్తికి చెక్ పెట్టారు పోలీసులు. మొదట్లో మిస్సింగ్ కేసుగా చెప్పినటువంటి గురుమూర్తి కొన్ని గంటల్లోనే తానే హత్య చేసినట్టుగా అంగీకరించాడు. కానీ దమ్ముంటే సాక్ష్యాలు సేకరించండి పోలీసులకు కూడా సవాల్ చేశాడు. హత్య చేసినటువంటి నిందితుడు తమ కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ సాక్ష్యాలు లేకపోవడంతో మిస్సింగ్ కేసుగానే పోలీసులు మొదటగా దర్యాప్తు చేశారు. హత్య చేసినటువంటి గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని అరెస్టు చేయలేకపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ మరోసారి పరిశీలించారు. ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలేదని నిర్ధారించుకున్నారు. కానీ గురుమూర్తిని అరెస్టు చేసే సాక్ష్యాలు మాత్రం వారికి మొదట్లో చిక్కలేదు. సో అనేక రకాల ప్రయత్నాలు చేశారు. గురుమూర్తి చెప్పినటువంటి ప్రతి చోట వెతికారు, కానీ ఎలాంటి క్లూ కూడా లభించలేదు. చివరకు బ్లూ రే టెక్నాలజీతో ఇంట్లో తనిఖీలు చేపట్టారు. దీంతో బకెట్లో మాంసం కొట్టినటువంటి దుంగ పైన కొన్ని బ్లడ్ శాంపిల్స్ లభించాయి. వాటిని ల్యాబ్లో టెస్ట్ చేస్తే అవి మనిషివేనని తేలింది. దీంతో పిల్లల నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు. సో ఆ శాంపిల్స్కి, ఆ చనిపోయినటువంటి మహిళ శాంపిల్స్కి DNA టెస్టులు పంపించారు. 3 రోజుల తర్వాత ఉత్కంఠ రేపినటువంటి తర్వాత ఆ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అవి మృతురాలు మాధవి బ్లడ్ శాంపిల్స్గా కన్ఫర్మ్ చేశారు. దీంతో గురుమూర్తే నిందితుడిగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని ఇవాళ జనవరి 28న అరెస్టు చేశారు. అనంతరం అతని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ పంపించి తర్వాత హాజరుపరిచారు, రీకన్స్ట్రక్షన్ చేశారు. అత్తవారింటి నుంచి అనుమానాలు, వేరే మహిళతో తనకు ఉన్నటువంటి సంబంధాలు లేదా భార్యతో పదే పదే వివాదాల కారణంగానే వెంకట మాధవిని హత్య చేశాడు గురుమూర్తి. సంక్రాంతి రోజున బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చాడు. అక్కడే పిల్లల్ని విడిచిపెట్టేశాడు.
భార్యతో కలిసి మీర్పేట వచ్చాడు. మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో మాధవిని బలంగా నెట్టేశాడు. కింద పడిన ఆమె స్పాట్లోనే అక్కడ చనిపోయింది. దీంతో 2 రోజులు ఆ డెడ్ బాడీని మాయం చేసేందుకు వీడియోలు చూశాడు. చివరకు సూక్ష్మదర్శిని వెబ్ సిరీస్లో చూపించినట్టుగా డెడ్ బాడీని ఉడికించి డ్రైనేజీలో వేశాడు. మాంసం నరికే కత్తి దుంగను తీసుకువచ్చి ముక్కలు చేశాడు. చివరకు ఆమె కనిపించడం లేదని అత్తమామలకు ఫోన్ చేశాడు. సాక్ష్యాలు మాయం చేశానన్న ధైర్యంతో తానే హత్య చేసినట్టుగా పోలీసులకు గురుమూర్తి చెప్పాడు. వారం 10 రోజులుగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి అరెస్టు చేశారు. ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను యాషెస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు, కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యూర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పార్ట్స్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసిబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును. అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను, ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో, బీ రెస్పాన్సిబుల్. ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అగ్రీ, యూ హ్యావ్ టు రిపోర్ట్, బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్ ఆల్సో, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్. లైక్ ఇఫ్ యూ డోంట్, మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు వారికి తీసుకెళ్ళి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీ ప్రశ్న కోరుకునేది ఏంటంటే
be responsible in this. I'm requesting you not to give any space to general your impressions, no, your inferences, no, investigation attribute chekandi, because that will hamper the way you if you don't feel responsible and don't speak that way, you are going to cause someone may gain strength and someone may commit this offense. సో అట్లా జరగకుండా ఉండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా, ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాడి చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రాజ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్. ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీలు జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.